కుబేరుడు ఒకసారి అతని దగ్గరున్న ధనం మొత్తం దేవతలకు చూపించాలి అనుకుంటారు. దానికోసం గొప్పగా విందు ఏర్పాటు చేస్తారు. అందరు దేవతలను పిలుస్తారు. శివుడిని కూడా పిలుస్తారు. అతని పిలుపు వెనుకున్న గర్వాన్ని పసిగట్టిన శివుడు మా తరపున గణేశుడు వస్తాడు అని చెప్తారు. విందు రోజు రానే వస్తుంది. కుబేరుడు విందుకు వచ్చిన వాళ్ళందరికీ సంపదను చూపించి పొంగిపోతుంటారు. ఇంతలో గణేశుడు ప్రవేశిస్తారు. గణేశుడిని సకల మర్యాదలతో ఆహ్వానించి సంపదను చూపిస్తారు. అంతలో భోజనాలు మొదలవుతాయి. వందలాది రకాలుంటాయి. గణేశుడు మాత్రం వాటిని చిటికలో ఖాళీ చేసేస్తారు. అయినా గణేశుడు ఆకలి తీరదు. రాజ్యంలో ఏది కనిపిస్తే అది తినడం మొదలు పెడతారు. ఇలాగే ఉంటే రాజ్యం మొత్తం ఖాళీ అయిపోతుందని కుబేరుడు పరుగు పరుగున శివుడి వద్దకు వెళ్తారు. మీ ముందే గర్వాన్ని చూపించినందుకు క్షమించండి, నా రాజ్యాన్ని రక్షించండి అని వేడుకుంటారు. శివుడు అప్పుడు మనస్ఫూర్తిగా గుప్పెడు మెతుకులను ప్రేమ వినయంతో ఎవ్వరికి పెట్టినా వాళ్ళ ఆకలి తీరుతుందని చెప్తారు. కుబేరుడు గణేశుడికి నమస్కరించి అలానే పెడతారు. గణేశుడు ఆకలి తీరుతుంది. గణేశుడు ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.